హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను ఈ రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మాంగాని చాప్టర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో, లాస్ట్ వీడియోలో మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. 400 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేశారు. అదే చేత్తో 500 సబ్స్ కూడా కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వీడియోలో లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేశారు. దానికి కూడా థ్యాంక్స్. ఈ వీడియోకి కూడా 31 లైక్స్ టార్గెట్గా పెడుతున్నా. సో, మీ సపోర్ట్ ఇలానే అందిస్తారనుకుంటున్నా. ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తున్నా. లాస్ట్ చాప్టర్లో డేసర్ సడన్గా యంగ్ అయిపోయినట్లు చూపిస్తారు. డేసర్ షాక్లో ఉంటాడు. అసలు ఏమైందని, నేను చనిపోయాను కదా అని అనుకుంటాడు. ఇంతలో తనున్న హాల్లోకి ఒక లేడీ వస్తుంది. డేసర్తో పాటు చాలా మంది ఆ హాల్లో ఉంటారు. నేను ప్రొఫెసర్ బ్రిడ్జెట్ అని అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నేను హ్యావ్రియాన్ అకాడమీలో ప్రొఫెసర్. హ్యావ్రియాన్ అకాడమీకి ఎన్రోల్ చేసుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అని అంటుంది. ఇంతలో ఆ స్టూడెంట్స్ తన ప్రొఫెసరాన్ని చూడడానికి చాలా బాగుందని వాళ్ళు అనుకుంటారు. బ్రిడ్జెట్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అరుస్తుంది. సరే, కానీ అన్ఫార్చునేట్లీ మీ అందరూ ఇక్కడ ఉండలేరు. ట్రెడిషన్ ప్రకారం మీ అందరూ అడ్మిషన్ టెస్ట్ ని కంప్లీట్ చేయాలి. అండ్ అందులో టాప్ 600 అప్లికేట్స్ మాత్రమే యాక్సెప్ట్ అవుతారు ఇక్కడ జాయిన్ అవడానికి అని చెప్తుంది. మీ ఎంట్రీ ఎగ్జామ్ టాస్క్ ఏంటంటే షాడో వరల్డ్ ని క్లియర్ చేయాలి అని అంటుంది. డేసర్ షాక్ అవుతాడు. కంగారు పడకండి, ఇది నిజమైన షాడో వరల్డ్ కాదు. టెస్ట్ కోసం డిజైన్ చేసింది. డేసర్కి అసలు ఏం చేయాలో అర్థం కాదు. టెన్షన్ పడుతూ ఉంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి. ప్రొఫెసర్ మిగిలిన డీటెయిల్స్ మీ మెంటర్స్ మీకు చెప్తారు. ఇయర్ 3613 172nd అడ్మిషన్ టెస్ట్ ఇంకో 2 hours స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోతుంది. అందరూ కూడా వెళ్ళిపోతారు. డేసర్కి అర్థం కాదు ఎంట్రన్స్ టెస్ట్ ఏంటి. హ్యావ్రియాన్ అనేది ఈ కాంటినెంట్ లోనే బెస్ట్ మ్యాజిక్ అకాడమీ, కానీ నేను ఆల్రెడీ ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 10 years బ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇయర్ 3613, కానీ షాడో వరల్డ్ స్టార్ట్ అయింది 3616లో. నేను షాడో లెబిరెంత్ లో 10 years ట్రాప్ అయ్యాను. అండ్ ప్రపంచం 3226 ఇయర్లో ఎండ్ అయింది. అంటే నేను 13 years టైం బ్యాక్ కి వచ్చానా? అంటే 10 ఏళ్ల కష్టం, జరిగిన మారణహోమం, అందరి సాక్రిఫైస్ అంతా వేస్ట్ అయిపోయిందా అని ఏడుస్తుంటాడు. అందరూ రెడీ అవుతారు. డేసర్ ఏడుస్తుంటే అక్కడికి ఒక అమ్మాయి ఏంటి వీడు కామనరా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. డేసర్ లేదు, అది కల కాదు, నాకు అందరూ గుర్తున్నారు అని చెప్తాడు. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. నువ్వు ఇక్కడున్నావా? నీకోసం మొత్తం వెతుకుతున్నా. నువ్వు మీటింగ్ ప్లేస్ లో కూడా లేవు. నాకు అర్థం కాలేదు నువ్వు ఎటుపోయావో అని అంటుంది. నువ్వే కదా డేసర్ హెర్మన్ అంటుంది. సారీ అని డేసర్ అంటాడు. సరే, నైస్ టు మీట్ యూ. నా పేరు లడోరియా వాన్ టోరించి. నువ్వు నన్ను లడోరియా అని పిలవచ్చు. సెకండ్ స్టూడెంట్ ని, అండ్ నేనే నీ మెంటర్ అని చెప్తుంది. లడోరియా ఒక జీనియస్ ఫైర్ ఎలిమెంట్ మ్యూజిషియన్. తను 6th circle ని రీచ్ అయింది. అండ్ తను క్లాస్లో ఎప్పుడు ఫస్టే, చదువు బిడ్డ అనమాట. ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటే, ఏం లేదు, కొంచెం నర్వస్ అయ్యాను అని అంటాడు. నువ్వేం కంగారు పడకు, ఇది జస్ట్ టెస్టే. అండ్ ఈ వరల్డ్ నార్మల్ షాడో వరల్డ్ కంటే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తుంది. మనోడవునా అని ఏం తెలియనట్లు చెప్తాడు. ఈ టెస్ట్ నీ క్యాపబిలిటీస్ని చూడడానికి. అవును, నువ్వు కామనర్ కదా, అయినా అది పెద్ద ఇష్యూ కాదులే. కానీ నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా కామనర్స్ని బేటా క్లాస్కి అసైన్ చేస్తారు. కానీ అక్కడ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు. అరిస్టోక్రాట్స్ ని ఆల్ఫా క్లాస్ లో ఉంచుతారు, అండ్ కామనర్స్ ని బీటా క్లాస్ లో ఉంచుతారు. వాళ్ళు ఎంత బాగా ఉన్నా కామనర్స్ కి డిస్క్రిమినేషన్ ఉంటుంది. అయినా అవన్నీ నువ్వు అడ్మిట్ అయ్యాక మాట్లాడుకుందాం. అవును, నీకు షాడో వరల్డ్స్ గురించి తెలుసా అని అంటే, డేసర్ తెలుసు అంటాడు. అయినా నీకు క్లియర్ గా తెలుసా? ఎందుకంటే నువ్వు వార్లో జాయిన్ అయినప్పుడు నీకు అన్నీ తెలియాలి. ఈ షాడో ఎగ్జామ్ అందుకోసమే చేశారు. కానీ దీంట్లో కొన్ని ఫండమెంటల్ డేంజరస్ ప్లేసెస్ ఉంటాయి. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు అని అంటుంది. ముందు షాడో వరల్డ్ అంటే ఏంటంటే, షాడో వరల్డ్స్ అనేవి ప్యారలల్ యూనివర్సెస్ లాంటివి. అందులో మ్యాన్కైండ్ ఫేస్ చేసే గ్రేటెస్ట్ థ్రెట్స్ ఉంటాయి. అందులో ఒకటి ప్రతి ఇయర్ అక్కర్ అవుతుంది. అవి చాలా ఉంటాయి, అండ్ ఒక్కో దానికి ఒక్కో రూల్స్ ఉంటాయి. కానీ కొన్ని షాడో వరల్డ్స్ వీక్గా ఉంటాయి, కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ వరల్డ్స్ అనేవి పాస్ట్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని మేడ్ అయినవి. అకాడమీ సొసైటీ ఆఫ్ మ్యాజిక్ ఈ షాడో వరల్డ్స్ని 10 different ర్యాంక్స్గా డివైడ్ చేశారు. హిస్టరీ బట్టి ర్యాంక్ ఎంత హై ఉంటే అది ఎంత టఫ్ ఉంటుంది. ఏ షాడో వరల్డ్ అయినా చేసేది ఒకటే, ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంది. భూమి మొత్తం ఒక బ్లాక్ ఫాగ్తో నిండిపోతుంది. ఆ ల్యాండ్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ బ్లాక్ ఏరియాలో ఎలాంటి లివింగ్ థింగ్ ఉన్నా సర్వే అవ్వడం మాత్రం జరగదు. అందుకే షాడో వరల్డ్స్ని క్లియర్ చేయాలి అని చెప్తాడు. లడోరియాకి వెంటనే వణుకు పుడుతుంది. ఇక్కడతో చాప్టర్ 2 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చెప్పండి, ఇలా ఒక్కో ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదంటే ఎక్కువ చాప్టర్స్ కలిపి పెద్ద వీడియో చేయనా? ఎక్కువ లెంత్ వీడియో అంటే ఫుల్గా చూడట్లేదు, అందుకే చేయట్లేదు. మీరు కనుక సపోర్ట్ చేస్తే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.